such that the ratio of product to their extremes to the product to their means is 5:6 అని చెప్పేసి అన్నారా. సో 56 ని 4 టైమ్స్ కింద డివైడ్ చేశాడు. అదే అథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ ఉంటుంది. సో కామన్ డిఫరెన్స్ ఉంటే మనం ఎలా రాసుకోవాలో మనకు తెలుసు. a - 3d and a - d and a plus d and a plus 3d. ఈ 4 టైమ్స్ ని సమ్ చేస్తే ఎంత రావాలి మనకి? 56 అనేది రావాలి. ఎందుకంటే 56 ని డివైడ్ చేశాడు. ప్లస్ 3d మైనస్ 3d మైనస్ d ప్లస్ d క్యాన్సిల్ అయిపోతే a ప్లస్ a ప్లస్ a ప్లస్ a అంటే 4a అన్న. సో 4a ఈక్వల్ టు 56. సో a ఈక్వల్ టు ఎంత? 14 వచ్చింది అన్న. సరిపోయింది కదా. సో ఏమన్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే a - 3d ఇంటూ a ప్లస్ 3d అన్న. a - 3d ఇంటూ a ప్లస్ 3d బై ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అన్న. అంటే a - d ఇంటూ a ప్లస్ d ఈక్వల్ టు 5:6 అని చెప్పేసి అన్నాడు. ఇది a - b ఇది a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రా. a స్క్వేర్ మైనస్ 9d స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ఈక్వల్ టు 5/6 రా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నా 6 ఇంటూ a స్క్వేర్ మైనస్ 9d స్క్వేర్ ఈక్వల్ టు 5 ఇంటూ a స్క్వేర్ మైనస్ d స్క్వేర్ రా. సో 6a స్క్వేర్ మైనస్ 54d స్క్వేర్ ఈక్వల్ టు 5a స్క్వేర్ మైనస్ 5d స్క్వేర్ రా. 5a స్క్వేర్ ని తీసుకొద్దాం మైనస్ 5a స్క్వేర్ అవుతుంది. 54d స్క్వేర్ ని తీసుకొస్తే ప్లస్ 54d స్క్వేర్ అవుతుంది. సో 6a స్క్వేర్ మైనస్ 5a స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 54d స్క్వేర్ అన్న. సో a స్క్వేర్ ఈక్వల్ టు 49d స్క్వేర్ అన్న. అంటే a స్క్వేర్ ఈక్వల్ టు 7d హోల్ స్క్వేర్ రా. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్ టు 7d రా. మరి a ప్లేస్ లో ఎంత వచ్చింది మనకి? 14 వచ్చింది రా. 14 ఈక్వల్ టు 7d అయితే 7 1s 7 2s రా. d ఈక్వల్ ఎంత వచ్చింది రా? 2 అనేది మనకు వచ్చింది రా. ఈ రెండు వాల్యూస్ మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం రా. సో ఫస్ట్ టర్మ్ లో ఏమన్నాడు రా? a - 3d అన్న. 14 మైనస్ 3 ఇంటూ 2 అన్న. అంటే 14 మైనస్ 6 రా 8 రా. తర్వాత 14 మైనస్ d అంటే 2 నాన్న. 14 మైనస్ 2 అంటే 12 రా. తర్వాత 14 ప్లస్ 2 నాన్న 16 అన్న. తర్వాత 14 ప్లస్ 3 ఇంటూ 2 రా. 14 ప్లస్ 6 అంటే ఏంట్రా? 20 అన్న. వచ్చిన నెంబర్స్ ఏంట్రా మనకి? 8 12 16 20 అన్న. దట్స్ ఇట్. ఓకేనా?